సోమవారము ఏ పనులు చేస్తే దరిద్రం పడుతుంది, ఏ పనులు చేస్తే అదృష్టము. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సోమవారము శివానుగ్రహం కోసం అనేక రకాల పూజలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సోమవారము ఎంత పుణ్యం చేసినా ఈ చిన్న తప్పులు చేస్తే పరమశివుని అనుగ్రహం పొందలేరు. సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకుంటే మనకు కష్టాలు రావు. అందుకే సోమవారం కొన్ని చేయకూడని పనులకు దూరంగా ఉంటే మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. మరి సోమవారం చేయకూడని పనులు ఏమిటి? ఏ నియమాలు పాటిస్తే శివానుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం నాడు హెయిర్ కట్, షేవింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సోమవారము క్షౌరం చేసుకోకూడదని పండితులు చెప్తున్నారు. కొంతమంది ఆదివారం మాంసం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసి సోమవారం తినాలనుకుంటారు. అలా అస్సలు చేయొద్దని పండితులు చెప్తున్నారు. సోమవారం నాడు శివభక్తులు మాంసం తినకూడదని, ఆ రోజు శాకాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. ఈ రోజున బెండకాయలు, ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు, పనసపండు వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అంతేకాకుండా నలుపు, నీలము, గోధుమ, ఊదా రంగుల దుస్తులను ధరించవద్దు. శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు. నల్ల పూసలు సమర్పించకూడదు. వీటిని శివునికి అర్పించడం చాలా అశుభము. జ్యోతిష్య నిపుణుల ప్రకారము సోమవారము ధాన్యము కొనుగోలు చేయకూడదు. విద్యకు సంబంధించిన పుస్తకాలు, పెన్లు కొనడం కూడా మంచిది కాదు. సోమవారం రోజు ఆట వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి. సోమవారము తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు. సోమవారం నాడు శివుణ్ణి పూజించేవారు ధూమపానం, మద్యపానం చేయకూడదు. శివుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించుకోకూడదు. జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కావాలంటే సోమవారము ఏ నియమాలు పాటిస్తే శివానుగ్రహం కలుగుతుందో చూద్దాం. శివుని అనుగ్రహం పొందడానికి ఎల్లప్పుడూ ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించండి. పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. ప్రతి సోమవారం నాడు ఇలా చేస్తే చాలా మంచిది. సోమవారము శివునికి పసుపు నీటితో అభిషేకం చేస్తే శుభకార్యాలు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు. అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సోమవారము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. శివుడిని ఉమ్మెత్త పువ్వులతో పూజించాలి. ఈ పూలతో శివయ్యను పూజించడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది. సోమవారం రోజున శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జీవితాంతం చేసిన పూజలన్నిటినీ పుణ్యఫలాన్ని ఒక బిల్వ దళంతో పూజించడం ద్వారా పొందవచ్చని పండితులు చెప్తున్నారు. సోమవారము తెల్లటి పూలను శివుడికి పెడితే శుభం కలుగుతుంది. సోమవారము శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనావృద్ధి కలుగును. శివుడికి చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగును. వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఈ పండును శివునికి నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘాయుస్సు లభిస్తుంది. సోమవారం నాడు శివలింగానికి తేనె సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు. సోమవారం నాడు శివాలయానికి వెళ్తే మంచిది. సోమవారము ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. సోమవారం నాడు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఎవరైనా శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని
విశ్వాసం. గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే ఆదాయము, అదృష్టం పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారము సాయంకాలం శివుడిని పూజించి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి 41 రోజులు క్రమం తప్పకుండా పూజ చేయండి. ఇలా చేయడం వల్ల పరమశివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడు. వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తాడని నమ్మకం. పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం. సోమవారం రోజున వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టినట్లయితే పుణ్యం లభిస్తుంది. పరమశివుని అనుగ్రహం పొందడానికి నిస్వార్థంగా ఆయనను ఆరాధించండి. నిర్మలమైన భక్తి, అంకిత భావంతో పూజించండి. భక్తులు పరమశివుని నిష్ఠతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు. పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. సోమవారం రోజు ఉదయాన్నే పూజ చేసి పూజా మందిరంలో కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఇలా చేయడం వల్ల సర్వ దుఃఖాలు, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. సోమవారము దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయంట. దీపం వెలిగించిన తర్వాత దీపం లక్ష్మి నమస్తుతి అని మనసులో అనుకోవాలి. సోమవారం రోజు ఉపవాసం ఉండి శివుడికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు. అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తే మంచిది. ఆడవారు సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పువ్వులు వేసి నమస్కారం చేస్తే 5వతనం కలుగుతుంది. శివుడికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. శివుడితో పాటు మహావిష్ణువుకు కూడా పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతి సోమవారము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి. సోమవారము అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.